TS ESET 2020 Basic Electrical Engineering questions. First, a battery of EMF 4 volts has an internal resistance of 0.2 ohms. So, battery 4 volts. So, internal resistance is 0.2 ohms. When load resistance of 1.8 ohm is connected across it. So, load connect చేసాము, లోడ్ వచ్చేసి ఎంత ఉంది 1.8 ohms. The potential difference across this terminal. సో ఈ టర్మినల్స్ దగ్గర వచ్చేసి ఏం కనుక్కోవాలి, వోల్టేజ్ ఏంటో కనుక్కోవాలి. సో లోడ్ దగ్గర వోల్టేజ్ అంటే అడుగుతున్నాడు. సో కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తాం, మనం విత్ ఫ్లో కరెంట్ కనుక్కుంటాము. సో కరెంట్ I ఈక్వల్ టు, సో అప్లైడ్ వోల్టేజ్ V వోల్టేజ్ 4 volts డివైడెడ్ బై, సో 2 రెసిస్టర్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి 0.2 ప్లస్ 1.8. సో డినామినేటర్ వాల్యూ 2 వస్తుంది, 4/2 వాల్యూ 2 amperes కరెంట్ వచ్చింది. సో ఏం కావాలి మనకు, వోల్టేజ్ కావాలి ఇక్కడ. సో వోల్టేజ్ అక్రాస్ 1.8 ohm ఈక్వల్ టు, సో అందులో ఫ్లో కరెంట్ I ఇంటూ 1.8 ohms, I ఇంటూ R. సో కరెంట్ వచ్చేసి ఉంటుంది 2 amperes మనమే కనుక్కున్నాము. సో 1.5, సో 2 ఇంటూ 1.8 వాల్యూ 3.6 volts. సో ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. లేదు కరెంట్ వోల్టేజ్ డివిజన్ రూల్ అని అప్లై చేయొచ్చు. సో డైరెక్ట్ వోల్టేజ్ అనేది చేయొచ్చు. అప్లైడ్ వోల్టేజ్ ఉంటుంది 4 volts, మనకి ఎక్కడ కావాలి 1.8 దగ్గర కావాలి. సో కాబట్టి సేమ్ రెసిస్టెన్స్ డివైడ్ బై టోటల్ రెసిస్టెన్స్ 0.2 ప్లస్ 1.8. సో డినామినేటర్ వాల్యూ 2 వస్తుంది. సో 2 క్యాన్సిల్ అయితే వాల్యూ 2 times వస్తుంది. సో 2 ఇంటూ 1.8 వాల్యూ 3.6. సో ఇది వచ్చేసి వోల్టేజ్ డివిజన్ రూల్ వచ్చేసి ఇది నార్మల్గా సాల్వ్ చేశాము. నెక్స్ట్, an iron ring 10 centimeters in diameter, 10 centimeters in diameter. సో డయామీటర్ వాల్యూ ఇచ్చాడు. సో డయామీటర్ వచ్చేసి 10 centimeters అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా 8 centimeter square is wound with a turns, number of turns 300 turns for a flux density of 1.2 vapor per meter square and relative permeability 500. Then inductance of a coil. So iron ring ఇచ్చాడు. సో ఐరన్ రింగ్ అన్నాడు. సో దీని యొక్క డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ వచ్చేసి ఎంత ఉన్నాడు 10 ఉన్నాడు. సో కాబట్టి దీని యొక్క లెంత్, మీన్ లెంత్ కనుక్కోవచ్చు మనం. సో దీని యొక్క మీన్ లెంత్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో మీన్ లెంత్ ఈక్వల్ టు దీని యొక్క 2πr సర్కంఫరెన్స్, అంటే πd వేస్తున్నాము ఎందుకంటే మనకు వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ ఉంది కాబట్టి. సో π ఇంటూ, సో డయామీటర్ వచ్చేసి ఎంత ఉంది 10 centimeters ఉంది, దాన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 10 ఇంటూ 10⁻². సో ఇలా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తున్నాము. సో డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఇండక్టెన్స్ L ఈక్వల్ టు N స్క్వేర్ μ0 μr EA/L. సో N స్క్వేర్ వాల్యూ, N వాల్యూ 300, N వాల్యూ 300. నెక్స్ట్ μ0 ఈక్వల్ టు 4π ఇంటూ 10⁻⁷ ఇంటూ μr 500 ఇంటూ ఏరియా వచ్చేసి 8 centimeter square అన్నాడు, వాటిని మనం మీటర్లో కన్వర్ట్ చేయాలి. సో 10⁻⁻4. సో 8 ఇంటూ 10⁻⁻4 డివైడ్ బై మీన్ లెంత్ ఈక్వల్ టు π ఇంటూ d. సో π ఇంటూ 10 ఇంటూ 10⁻². సో సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 0.1440 entries. So second option is correct option. Next, a resistance of 10 ohm is connected across a supply of 200 volts. So 200 volts ఒక 10 ohm రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాము. ఇది వచ్చేసి ఎంత ఉంది 200 volts అప్లై చేసాము, అక్కడ 10 ohm రెసిస్టెన్స్. If resistance of R, some unknown resistance or resistance is connected in parallel with 10 ohm resistance, the current drawn from the supply gets doubled.
సో కరెంట్ వచ్చేసి ఏముంది, డబల్ ఉంది ఆర్ కనెక్ట్ చేసినప్పుడు. అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్, సో అయితే ఈ రెసిస్టెన్స్ ఎంత ఉండాలంటున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఏమైందంటే సమ్ కరెంట్ డ్రా చేస్తుంది 10 ఓం ఉన్నప్పుడు. నెక్స్ట్ ఏం చేసాము, రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ డబల్ అయింది. సో కరెంట్ డబల్ అయిందంటే మీనింగ్ వచ్చేసి ఏం కావాలి, ఈ టోటల్ రెసిస్టెన్స్ అనేది హాఫ్ కావాలి. కరెంట్ డబల్ అయిందంటే రెసిస్టెన్స్ టోటల్ ఈక్వల్ రెసిస్టెన్స్ హాఫ్ కావాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ప్యారలల్ కనెక్షన్ ఈక్వల్ రెసిస్టెన్స్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి సో ఆర్ రెసిస్టెన్స్ నార్మల్గా 2 రెసిస్టెన్స్ వచ్చేసి ప్యారలల్గా ఉన్నాయనుకోండి, 2 సేమ్ రెసిస్టెన్స్ యూజ్ చేసే ఫామ్లో మనం R/2 యూజ్ చేస్తాము. సో కాబట్టి రెసిస్టెన్స్ ఏమైంది, ఇక్కడ హాఫ్ అయింది. సో కాబట్టి కంపల్సరీ ఈ ఆర్ వాల్యూ ఎంత ఉండాలి, 10 ఉండాలి. సో ఆర్ వాల్యూ 10 ఉంది అనుకోండి, సో 10 చేంజ్ చేస్తే వాల్యూ వచ్చేసి 5 వస్తుంది. సో ప్రీవియస్ కేసులో ఏమో సో ప్యారల్గా కనెక్ట్ చేసినప్పుడు 5 ఓం ఉంది, ప్యారల్గా కనెక్ట్ చేయనప్పుడు సో ఓన్లీ 10 ఓం ఉంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ ఆఫ్ అయింది, కాబట్టి సో డ్రా చేసే కరెంట్ ఏమవుతుంది, డబల్ అవుతుంది. సో కాబట్టి ఆర్ వచ్చేసి ఎంత ఉండాలి, 10 ఓం. నెక్స్ట్ 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు, సో 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 860 kilo calories. So this one is correct. So this is 360 into 10 power 5 joules ఉండాలి ఇది. సో జౌల్స్ కాదు కాబట్టి రాంగ్. సో ఇది కూడా రాంగ్. సో ఇది వచ్చేసి 1000 ఉండాలి, 100 ఉంది. సో ఓన్లీ 860 kilo calories is correct one. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కండక్టింగ్ మెటీరియల్ పొసెసింగ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే, సో టెంపరేచర్ వాల్యూ ఇంక్రీజ్ చేసే కొద్దీ దాని యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి ఏం కావాలి, డిక్రీజ్ కావాలి. దాని వచ్చేసి ఏమంటామంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాము. సో ఫస్ట్ కాపర్ కండక్టర్ కాదు, అల్యూమినియం కండక్టర్, ఇది కూడా కండక్టర్. సో కండక్టర్స్ కాదు, ఓన్లీ సో సెమీ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్. సెమీ కండక్టర్ తీసుకున్నాను, కార్బన్ ఇచ్చాడు. సో కాబట్టి ఇది వచ్చేసి ఏంటి, సో నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్ది ఏమవుతుందంటే దీంట్లో రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, కార్బన్ కరెక్ట్ వన్. నెక్స్ట్ when temperature of insulating material increases its resistivity. సో టెంపరేచర్ ఇన్సులేటింగ్ మెటీరియల్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే సో దాని యొక్క రెసిస్టివిటీ ఏమవుతుంది అడుగుతున్నాడు. సో రెసిస్టివిటీ వచ్చేసి ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో రెసిస్టివిటీ వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి, సెకండ్ ఆప్షన్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ సో ఇన్సులేటింగ్ మెటీరియల్ రెసిస్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో కర్వ్ కూడా ఇన్ కేస్ ప్లాట్ చేసాం అనుకోండి, సో ఇలా వస్తుంది. సో ఇది టెంపరేచర్ కర్వ్, ఇది వచ్చేసి ఏంటి, రెసిస్టివిటీ కర్వ్. సో ఇక్కడ చూడండి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంది, ఇంక్రీజ్ చేసే కొద్ది కర్వ్ ఇది వచ్చేసి ఏమవుతుంది, రెసిస్టివిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మ్యాంగనీన్ వైర్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్. సో మ్యాంగనీన్ వచ్చేసి మెయిన్ మామూలుగా మనం రెసిస్టెన్స్ మ్యానుఫ్యాక్చర్లో యూజ్ చేస్తాము. సో మ్యాంగనీన్ యొక్క మెయిన్ ప్రాపర్టీ వచ్చేసి ఎలా ఉంటుందంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ 0. సో టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ వచ్చేసి జీరో ఉంటుంది. కాబట్టి సో టెంపరేచర్ చేంజ్ అయినా కూడా ఏంటి, దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి రెసిస్టర్స్ని వచ్చేసి మనం దేనికోసం యూజ్ చేస్తామంటే అమ్మీటర్స్లో షంట్కి వచ్చి యూజ్ చేస్తాం. సో అమ్మీటర్స్ షంట్ కనెక్షన్స్లో యూజ్ చేస్తాం. సో వచ్చేసి ఏంటి, ఇన్స్ట్రుమెంట్ షంట్. సో కాబట్టి మ్యాంగనీన్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తాం. దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే వర్చువల్గా 0 వాల్యూ ఉంటుంది టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూ. టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూ 0 ఉంటుంది కాబట్టి సో టెంపరేచర్ చేంజ్ అయినా కూడా రెసిస్టెన్స్ అనేది వేరియేషన్ ఉండదు. కాబట్టి ఇన్స్ట్రుమెంట్ మనకు అక్యురేట్గా చూపిస్తుంది. సో మెయిన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే స్పెసిఫిక్గా అమ్మీటర్ షంట్స్లో యూజ్ చేస్తాము. సో అమ్మీటర్ అనేది కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్లో షంట్లో కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ self inductance of 2 coils are L1 equal to 2 Henry, L2 equal to 800. Coil L1 produces a magnetic flux of 80 microweber and which only 60 microweber are linked with coil 2. Then the mutual inductance of 2 coils. So 2 coils ఉన్నాయి L1 and L2.
సో ఏం చేస్తుంది, ఇది వచ్చేసి ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, 80 మైక్రోవేబర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్లక్స్. 80 మైక్రోవేబర్ ప్రొడ్యూస్ చేస్తుంటే సో అక్కడ 80 మైక్రోవేబర్ వచ్చేసి లింక్ అవ్వట్లేదు, ఓన్లీ ఎంత లింక్ అవుతుంది, 60 మైక్రోవేబర్ మాత్రమే లింక్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కే వచ్చేసి ఏంటి, రెండింటికి కామన్గా ఉన్న ఫ్లక్స్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, వాల్యూ 60 డివైడెడ్ బై టోటల్ ఎంత ఉంది, L1లో 80 ఉంది. సో 60/80. సో వాల్యూ సాల్వ్ చేస్తే మీకు 3/4 వస్తుంది కే. సో కే సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలి మనకు, మ్యూచువల్ ఇండక్టెన్స్ అన్నాడు. M = K స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2. K వాల్యూ 3/4, స్క్వేర్ రూట్ ఆఫ్ L1 వాల్యూ 2, L2 వాల్యూ 8. సో 2 × 8 వాల్యూ 16 వస్తుంది కాబట్టి సో 3/4 × రూట్ 16 వాల్యూ 4, 3/4 × 4. సో సాల్వ్ చేస్తే వాల్యూ ఫైనల్గా 3 హెన్రీ. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, థర్డ్ ఆప్షన్ 3 హెన్రీ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద కాపర్ వైర్ హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 0.85 ohms at 20 degrees. సో R1 తీసుకున్నాము, 0.85 ohms ఉంది. సో అట్ T1 టెంపరేచర్ 20 degrees centigrade దగ్గర. ఇఫ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ కాపర్ అట్ 0 degrees వచ్చేసి ఎంత ఇచ్చాడు, 0.004 degrees, 4 అన్నాడు. అయితే ఏం కనుక్కోవాలి, ద రెసిస్టెన్స్ అట్ 40 degrees centigrade. సో R2 కనుక్కోవాలి. సో R2 వచ్చేసి ఎక్కడ కనుక్కోవాలి, అట్ T2 = 40 degrees ఉన్నప్పుడు కనుక్కోవాలి. సో డైరెక్ట్ ఫార్ములా ఇది కూడా మనకు, R2 = R1 × 1 + α0 T2 - T1. సో R1 వాల్యూ 0.85, సో 1 + α0 వాల్యూ 0.04 into T2 - T1, 40 - 20. సో సాల్వ్ చేస్తే వాల్యూ మీకు R2 0.913 వస్తుంది. సో 0.913 అప్రాక్సిమేట్ 7. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ కాపర్ వైర్ of 1 centimeter diameter has a resistance of 0.15 Henry. So ohm. It is drawn under pressure. So which means its value is constant. And its diameter was reduced to 50%. So the new value of resistance of the wire. So ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇచ్చారంటే ఏంటి, V వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. V అంటే ఏంటి, ఏరియా ఇంటూ లెంత్. సో నార్మల్గా మనకు తెలిసిన ఫామ్లో, డైరెక్ట్ ఫామ్లో రెసిస్టెన్స్ R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, సో ρL/A, రో తీస్తున్నాను, డైరెక్ట్ AL/A రాశాను. సో అక్కడ వాల్యూమ్ ఇచ్చాడు. సో కాబట్టి వాల్యూమ్లోకి చేంజ్ చేసుకుంటున్నాను నేను. సో న్యూమరేటర్ డినామినేటర్ వచ్చేసి ఏంటి, ఏతో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ A, ఇక్కడ కూడా A. సో కాబట్టి ఏమొస్తుంది, ప్రపోర్షనల్ టు వాల్యూమ్ డివైడెడ్ బై A². వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి వాల్యూమ్ తీసుకొచ్చుకోవచ్చు మనం. సో రెసిస్టెన్స్ R = ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A², ఏరియా స్క్వేర్. సో నార్మల్గా ఏరియా అంటే ఫామ్లో ఏంటి మనకు πr² వస్తుంది. ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు కాబట్టి సో ప్రపోర్షనల్ రిమూవ్ చేసేస్తే ఇక్కడ A² ఉంది కాబట్టి ఏం చేస్తాము, A అంటే డయామీటర్ స్క్వేర్ రాస్తాము, డయామీటర్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్, డయామీటర్ పవర్ 4 వస్తుంది. సో కాబట్టి 1 / D⁴. సో ప్రపోర్షనల్ పెట్టే కాబట్టి పై టర్మ్స్ నేను రాయట్లేదు. సో కాబట్టి సో R2 / R1 = సో D1 / D2 పవర్ 4. సో ఏమైంది, డయామీటర్ వచ్చేసి 50% రెడ్యూస్ అయింది. D2 వచ్చేసి ఏమైంది, 1/2 టైమ్స్ అయింది. కాబట్టి సో ఎంత వస్తుంది, D1తో కంపేర్ చేస్తే D2 1/2 టైమ్స్ అయింది. సో D1 / 1/2 టైమ్స్ ఆఫ్ D1 హోల్ పవర్ 4. సో D1 క్యాన్సిల్, 2/4 వస్తుంది. సో R2 = సో 2/4 ఇంటూ R1. R1 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 0.15. సో 16 ఇంటూ 0.15, 2.4 ohms. సో ఈ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేసింది మెయిన్ ఈ పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ పెట్టుకోవాలి. తర్వాత అక్కడ ఏరియా ఉంది, దాని డయామీటర్. సో కాబట్టి ఇక్కడ A² ఉంది, డయామీటర్లో చేంజ్ చేస్తే D² పవర్ 4 కాబట్టి D⁴ వస్తుంది, డయామీటర్ పవర్ 4. ఎందుకంటే ఏరియా = πr² రాస్తాం నార్మల్గా.
సో ఆర్ని డయామీటర్లో కన్వర్ట్ చేస్తే d² బై 2 వస్తుంది. సో ఆ టర్మ్స్ అన్ని కాన్స్టెంట్ కాబట్టి ప్రపోర్షనాలిటీలో మనము వాటిని రిమూవ్ చేస్తాము.